శంకిని అని కూడా అంటున్నారు కదా కొంతమంది. ఇప్పుడు శంకిని అనే పర్సన్ ఎవరు అనేది అందరికి తెలుసు. తీన్మార్ మల్లన్న. అదే తీన్మార్ మల్లన్న నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా, నీ ఇంటి ఆడబిడ్డని ఎవడైనా అంటే నువ్వు ఊకుంటావా? చెప్పు, ఊకుంటావా? ఇప్పుడు శంకిని అని నన్ను అంటున్నావు. ఇదే మనిషిని నేను నీ స్టూడియోకి వచ్చిన ఏ ఇష్యూస్ మీద వచ్చినాయా? నేను నాకేమైనా పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చినా? నేను వచ్చింది కేవలం టీఎస్పీఎస్సీ ఇష్యూస్ మీద వచ్చిన. ఆ రోజు పెద్ద ఆవేశానికి పోయి జనార్దన్ రెడ్డి మీదకి చెప్పు చూపించినవే మొనగాడిలాగా. మరి ఈ రోజు ఒక ఆడబిడ్డని అనడానికి నోరు ఎట్లా వస్తుంది నీకు? ఈ రోజు కూడా నేను అదే ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నా. నేను వేరే ఇష్యూస్ మీద నేను ఫైట్ చేయట్లేదే. ఆ ఇష్యూస్ నీకు కనపడట్లేదా? చెప్పు. మరి నువ్వు ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎవడోట్లేస్తే గెలిచినావు? గ్రాడ్యుయేట్ లేస్తేనే కదా నువ్వు గెలిచింది. గ్రాడ్యుయేట్ లేస్తే గెలిచి ఈ రోజు నీకు అధికారం వచ్చిందన్న మదంతో మాట్లాడుతున్నావా ఈ మాటలని? నీ ఇంటి ఆడబిడ్డనంటే నువ్వు ఊకుంటావా? చెప్పు. ఇది అసలు నీకు కనీసం మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా? నీ స్టూడియోలో వచ్చి, నీ స్టూడియోలోనే వీడియో ఉంది, ఆన్ ద రికార్డ్ ఉంది, చూసుకొని కావాలంటే. ఆ రోజు అంత ఆవేశంగా మాట్లాడినావు. ఆ రోజు నేను సపోర్ట్ చేస్తా అన్నావు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలలో గ్రూప్ 1:100 చేస్తా, గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచిపిస్తా, జీవో 46 ఇష్యూ టేకప్ చేస్తాను. ఎక్కడ పోయింది మరి నీ ప్రామిస్లన్నీ? ఎందుకు మాట్లాడట్లేవు ఆ ప్రామిస్ల గురించి? ఆ ప్రామిస్లన్నీ పట్టించుకునేది ఉండదు. కానీ ఒక ఆడపిల్ల వచ్చి ముందుకొచ్చి మాట్లాడితే ఈమె చూడు అసలు ఆగుతలేదు, ఈమె శంకిని అని మాట్లాడతావా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతావు నువ్వు? శంకిని అంటున్నారు కదా మీ కాంగ్రెస్ వాళ్ళు. ప్రూవ్ చేయండి, దమ్ముంటే ప్రూవ్ చేయండి. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి మరి మీ వెనకాల తిరిగే తొత్తులు ఏమనాలి మేము? మీరు కూడా కొనుక్కుంటున్నారు కదా మనుషుల్ని, మరి వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్లే కదా. మరి మీరు కొనుక్కునే దాన్ని ప్రోత్సహించినప్పుడు కొనేటోళ్ళు కూడా చేస్తారు మరి అట్లనే. ఎంత